నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణ వివాదం ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతుంది. ఇవాళ ఉదయం 7:14 రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి తీరుధామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీష్మించుకుని కూర్చోవడం, ఆలయ నిర్మాణాన్ని ఆపి తీరుతామని అంబేద్కరిస్టులు సవాల్ చేయడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే కృష్ణ శిలాలు కూడా చేరుకున్నాయి. అలాగే ఎన్నికల అడ్డంకులు ఎదురైన భూమి పూజ జరిపిన తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రామ భక్తులు భారీగా తరలి రావాలని రఘురామ పిలుపునివ్వడం స్థానికంగా హైటెన్షన్ కు దారితీస్తోంది. ఈ అభయాంజనేయ స్వామి దర్శనం అందరికీ అవుతుందో అదే ముహూర్తానికి ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం చేయబోతున్నాం. నల్ల రాతి శిలతో ప్రాంగణం చిన్నది అయినప్పటికీ అందంగా వచ్చేలాగా నల్ల రాతి గ్రానైట్ స్టోన్తో చక్కగా తూర్పు ముఖంగా ఒక మంచి ప్లాన్ అంతా రెడీ అయింది. తప్పకుండా ఇక్కడ ఎవరైతే హనుమంతుని భక్తులు ఉన్నారో 7-8 నెలల్లోనే ఆ దేవాలయం కూడా శ్రీరాముల వారి ఆశీస్సులతో హనుమంతుని అండదండలతో ఖచ్చితంగా త్వరితగతిన ఎవరెన్ని అవాంతరాలు ఎన్ని జడలు అడ్డం వచ్చినా తప్పకుండా అవిఘ్నంగా ఆ నిర్మాణం కొనసాగుతుంది. భక్తుల ఆశీర్వాద బలం చాలు మనకి. మరోవైపు ఈ వ్యవహారంపై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలను, దళితులను ఇబ్బంది పెట్టేలా రఘురామ తీరు ఉందని ఆయన మండిపడుతున్నారు. చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన అంబేద్కరిస్టులు గుంతాలమ్మ గుడిని రక్షించుకోవాలంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన తమ వర్గాలను కించపరిస్తే ఊరుకోబోమని మందకృష్ణ హెచ్చరించారు. మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాల, మా మాదిగ, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలైనా మా మాదిగలైనా ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజుపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజుపడం. కానీ ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామరాజు కృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన, ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. నంబర్ 1, పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కున చేర్చుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం, దేశం చూస్తున్నది. నేనేమంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు, లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు ఆయన ఉన్న పార్టీకి మేలు జరగాలి కానీ కీడు జరగదు. పరస్పర విరుద్ధ పిలుపుల నేపథ్యంలో ఆకివీడులో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పునర్నిర్మాణం జరగాల్సిందేనని ఒక వర్గం, దళిత వర్గాలు మనోభావాలను దెబ్బతినకూడదని మరో వర్గం పట్టుబడుతూ ఉండడంతో ఆకివీడు రాజకీయ రణక్షేత్రాన్ని తలపిస్తుంది. మరి కాసేపట్లో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం ఎలాంటి మలుపులను తిరుపుతుందోనని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.